ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి కల సొంత ఇల్లు. మనకొక సొంత ఇల్లు ఉండాలి, కొంచెం జాగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే సిటీలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి కూడా పెరుగుతూ వస్తుంది. అయితే సిటీలో హైదరాబాద్ ప్రాంతంలో, హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ఏ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ భూమి ఉంది, ఏ ప్రాంతాలలో మనం ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ, విల్లాస్ కానీ కొనుక్కుంటే బాగుంటుంది అనే దాని గురించి సుప్రజ ఇన్ఫ్రా మార్కెటింగ్ ఎండి నందకిషోర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. అయితే ఇప్పుడు సిటీల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి కూడా పెరుగుతూ వస్తుంది. అయితే సిటీల్లో మెయిన్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ ప్రాంతాలలో ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడున్న ప్రకారంగా మార్కెటింగ్ ఆగి ఉన్నది అని అంటారు అందరు, కానీ అంత ఆగి ఏం లేదు, రన్నింగ్లో ఉన్నది. కాకపోతే ఒక భయం అనేది ప్రజల్లో ఉంది హైడ్రా అని. కానీ దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి హైడ్రా ప్రాబ్లం కాదు, అన్నీ ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయి రేరా అవన్నీ వచ్చిన దాంట్లో ప్రజలు వెళ్తే బాగుంటుంది. నా చిన్ననాటి నుంచి సామాన్యంగా అంటే ప్రతి ఒక్కరి డ్రీమ్ ఏంటంటే నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి అని కోరుకుంటారు. ఇప్పుడు సిటీ కూడా చాలా డెవలప్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. గత 10-15 సంవత్సరాలు చూసుకుంటే కూడా చాలా డెవలప్ అయిపోయింది. అయితే మనం సిటీలో ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఏ ప్రాంతాలలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? సిటీలో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయింది. సిటీ లోపల ఇది జిహెచ్ఎంసీ లోపల ఇది. సో ఎక్కడైనా కానీ ఇప్పుడు భూమి కొనాలంటే కూడాను అవుట్ సైడ్లోనే కొనుక్కోవాలి. అవి కూడా రేరా అన్ని అప్రూవల్స్ ఉండి హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ కానీ ఇవన్నీ అప్రూవల్స్ ఉన్నాయి, తీసుకుంటే ప్రజలకు బాగుంటుంది. దెన్ ఎప్పుడు కూడా నా చిన్ననాటి నుంచి ఇప్పటివరకు నేను చూసిన ముంబై హైవేనే మనకు చాలా బాగుంటుంది. ఎప్పటికీ కూడా అది హైవే ఎప్పటికీ ఫ్లెడ్జ్లోనే ఉంటుంది. రిజిస్ట్రేషన్స్ కూడా ఎక్కువ కూడా మన ముంబై హైవేనే ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, అమీర్పేట్ కూడా చాలా సిటీ లోపల లేకుండింది. అంటే మూసాపేట్ కూడా రంగారెడ్డి డిస్టిక్ అదంతా కూడాను. మూసాపేట్ అండ్ కుకుట్పల్లి, బిహెచ్ఎల్ వాళ్ళంటే అప్పుడు మా చిన్ననాటి కొంచెం అడవిలాగా అనిపించేది, లింగంపల్లి అదంతా కూడా. ఇప్పుడు సంగారెడ్డి వరకు కూడా మనకు సిటీలాగా ఉంటుంది. ఇప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అన్నది అప్పుడు జైరాబాద్ వరకు మనకు వెంచర్లు పడ్డాయి. అంటే ఒక 100 కిలోమీటర్ల వరకు కూడా మనకు సిటీ లాగానే కనబడుతుంది. ఇంకా ఇలాంటి వాతావరణము ఏ హైవేలో కూడా లేదు. ఒక ప్లాట్ కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ, ఎక్కడన్నా ఒక 100 యార్డ్స్ కానీ కొనాలనుకో మెయిన్గా ఎట్లాంటి డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి, ఎట్లాంటి పర్మిషన్స్ ఉండాలి? హెచ్ఎండిఏ లిమిట్స్లో అయితే హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉండాలా, రేరా అప్రూవల్స్ ఉండాలా. సో డిటీసీపీ హెచ్ఎండిఏ లిమిట్స్ దాటిన తర్వాత డిటీసీపీ అప్రూవల్స్ ఉండాలి, రేరా ఉండాలి. అట్లాంటి దాంట్లో మనం పెట్టుబడి పెడితే కొద్దిగా ఒక 5-6 సంవత్సరాలు ఆగిన మంచి పెంచి వస్తుంది, వాళ్ళకి గ్రోత్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు గతంలో పోలిస్తే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా రియల్ ఎస్టేట్ డౌన్ అయింది అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? అది డౌన్ అనేది ఎప్పుడు ఉండదు. కొద్దిగా స్తబ్దత, కన్ఫ్యూజ్ ఉన్నారు పబ్లిక్. సో ఇంకా పెరుగుతుందేమో లేకపోతే ఇంకా డౌన్ అవుతుందేమో అంటే ఎట్లా ఉన్నారంటే జనాలు ఇప్పుడు డౌన్ ఉంది కదా, సో వాళ్ళ ఇంకా తగ్గించి అడగాలనే వెయిటింగ్లో ఉంటారు. కానీ ఎక్కడ తగ్గుతుంది? ల్యాండ్ అయితే కొంటారు డెవలపర్సు, దాని మీద పెట్టుబడి పెడతారు, అవన్నీ అవుతూ ఉంటాయి. సో తెచ్చిన అమౌంట్ కూడా ఇంట్రెస్ట్లు పెరుగుతాయి. ఎప్పుడు డౌన్ అనేది కాదు, అది అట్లా ఆగుతుంది. కానీ ఇదే అసలు కరెక్ట్ అయిన ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్ అయిన సమయం అది. ఎందుకంటే ఆగి ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నారు, ఆగి ఉన్నది. గవర్నమెంట్ కొత్త పాలసీస్ తీసుకొస్తున్నది, ఆ పాలసీస్ అన్నీ కొంచెం ఇంప్లిమెంట్ అయ్యే వరకు టైం పట్టవచ్చు. కానీ ఒక 6 నెలలు 8 నెలల లోపల రియల్ ఎస్టేట్ తప్పకుండా లేస్తుంది. అప్పుడు అరే నేను ఎందుకు పెట్టలేదు 6 నెలల క్రితం అని అనుకుంటారు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రం తప్పకుండా ఇదే సమయం, మీకు ఈ టైంలో పెట్టుబడి పెడితే ఒక 1 ఇయర్లో మంచి గ్రోత్ అనేది ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 4th సిటీ అని కూడా ఒక సిటీని ప్రత్యేకంగా డెవలప్ చేసింది. ఆ ఏరియాలో ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే అనౌన్స్మెంట్ చేశారు, పబ్లిక్ కూడా అటు పెట్టాలనే ఆలోచనలు ఉన్నారు. కానీ
డిసిషన్స్ మార్పులు చేర్పులు అవి అన్నీ ఒక భరోసా కరెక్ట్ భరోసా ఇవ్వలేకపోతున్నందుకు అక్కడ కాకుండా ఇంకా వేరే డెవలప్మెంట్స్ ఏమన్నట్టు చూస్తూ ఉన్నారు. ఇంకా బెటర్, ఇంకా ఆయన గట్టిగా హామీలు ఇస్తే ఆ ఫోర్త్ సిటీ సైడే మనం మొగ్గు చూపొచ్చు. ఇప్పుడు మీ దగ్గరికి చాలామంది కస్టమర్లు వస్తారు. అంటే వచ్చిన వాళ్ళు వాళ్ళు కొన్ని కోరికలు కోరుతుంటారు. వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఏం ఇమ్యూనిటీస్ ఉండాలని కోరుకుంటున్నారు అసలు? ఇప్పుడు సామాన్య కుటుంబం ఉన్న వాళ్ళు కూడా కొంచెం లగ్జరీ టైప్లో, మనం కొంచెం దూరమైనా కానీ లగ్జరీ ఉండాలి అన్న వాతావరణం చూస్తూ ఉన్నారు. సో అలాగే మా సుప్రజ వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా దీంట్లో మనము ఒక రిసార్ట్ ఇస్తున్నాము. మా సుప్రజలో రిసార్ట్ కూడా లెమన్ ట్రీ హోటల్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చేస్తూ ఉన్నాము. మళ్ళీ అమ్యూజ్మెంట్ పార్క్, వాటర్ థీమ్ పార్క్, గోకాటింగ్ ఇవన్నీ కూడా మన 350 ఎకర్లో వస్తున్నాయి. అండర్ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను గత 2010 నుంచి రియల్ ఎస్టేట్ రంగం మార్కెటింగ్లో డిఫరెంట్ కంపెనీస్లో మార్కెటింగ్ డైరెక్టర్గా చేశాను. సో ఇక్కడ 2.5 years నుంచి నేను సుప్రజలో మార్కెటింగ్ డైరెక్టర్గా. సుప్రజ ఇన్ఫ్రా వాళ్ళు మెయిన్ ఎక్కడెక్కడ మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు? మెయిన్ ప్రాజెక్ట్స్ ఏంటి? అంటే గతంలో మీరు చేసిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అమీర్పూర్లో విల్లాస్ చేశాము, అపార్ట్మెంట్స్ చేశాము, భువనగిరిలో చేశాము, మహేశ్వరంలో చేశాము. అలాగే ఇప్పుడు ఇస్నాపూర్లో ఉన్నాయి, మళ్ళీ ఇంద్రకర్ అక్కడ ఉన్నాయి. మాది ఇంకా ముంబై హైవేలో మాది హైలైట్ ఉంటుంది. సో అప్ టు కంకోల్ వరకు మాది హైలైట్ ఏంటంటే 350 ఎకర్స్లో ఇవన్నీ అమ్యూనిటీస్ ఇస్తున్నాము. సామాన్యుడు కూడా కొనుక్కునే విధంగా మనము ఒక 2 బ్యాంక్స్తో టైఅప్ అయినాము. జస్ట్ వాళ్ళ చేతిలో ఒక 5 నుంచి 8 లక్షలు ఉన్నాయంటే మన ఒక ఇంటివాడు స్థలం ఓనర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు అంటే బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్, మీరే బ్యాంకులతో మాట్లాడడం అవన్నీ మీరే చేస్తారు? ప్రాజెక్టు వాళ్ళు వచ్చే ప్రాజెక్టు అవన్నీ కూడా అప్రూవల్ చేసుకొని ఎస్ బ్యాంక్ అండ్ టాటా క్యాపిటల్ వాళ్ళు మనకి అప్ టు 70% వరకు వాళ్ళు లోన్ ఇస్తారు. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న దాంట్లో అంటే అపార్ట్మెంట్స్లలో ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి? అవి ఆ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడున్నది ఎలా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అండ్ వీకెండ్ హోమ్స్ దీంట్లో మనం కట్టుకోవచ్చు. సుప్రజ ఐరేస్ రిసార్ట్ దాంట్లో మన వీకెండ్ హోమ్స్ వాళ్ళు కట్టుకోవచ్చు. వాళ్ళకు మా దాంట్లో తీసుకోవడానికి, బయట తీసుకోవడానికి మాకు 3 వాళ్ళకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఎలాగంటే ఒక 10 years మేము మెయింటైన్ చేస్తున్నాం అండ్ అక్కడ రిసార్ట్ వస్తుంది. దాంతోపాటు అప్రిషియేషన్ అనేది ఆటోమేటిక్గా ఫస్ట్ ఇది అప్రిషియేషన్ బయట తీసుకునే దానికన్నా మా 30% అబవ్ అని నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. మా దగ్గర తీసుకుంటే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా ఒక 30% పైనే మాకు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇది ఫస్ట్ది. రెండోది ఇమ్మీడియట్లీ వాళ్ళు ప్రాపర్టీని ఎంజాయ్ చేసుకునే ఉంది. అందుకే మార్ట్గేజ్ కూడా అన్నీ కూడా ఇన్ టైంలో మేము చేసేస్తాం. సో ఆ ప్రాపర్టీని ఇమ్మీడియట్లీ ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఫైనల్ థర్డ్ది ఏంటంటే వాళ్ళు వీకెండ్ హోమ్స్ కట్టుకున్నారంటే వాళ్ళు ప్రాపర్టీని ఎంజాయ్ చేసుకోవచ్చు, ఆ వీకెండ్ హోమ్స్ రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు. సో నెలకి వాళ్ళు ఏదో లోన్లో తీసుకున్నా అదే వాళ్ళకి ఈఎంఐ కింద కన్వర్ట్ అయ్యి వాళ్ళు ఈజీగా ప్రాపర్టీని అది చేసుకోవచ్చు. మీకు సిటీలో దగ్గరలో ఉన్న ఏమేమి వెంచర్లు చేశారు? ఎక్కడ? భువనగిరిలో చేశాము, ఇందాక చెప్పినట్టు మహేశ్వరంలో చేశాము, ఇస్నాపూర్లో సిటీకి దగ్గరలో ఉండే ఇస్నాపూర్లో, మళ్ళీ ఇంద్రకరణ్ దగ్గర చేశాము. అదే ఇప్పుడు చాలామంది కొందరు ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకొని కూడా కమర్షియల్గా యూజ్ చేస్తున్నారు, దాన్ని కన్వర్ట్ చేయలేకుండా ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి ఓపెన్ ప్లాట్ తీసుకోవాలనుకుంటారు అంటే ఫామ్ ల్యాండ్స్ అవన్నీ కొంచెం అప్పట్లో ఇబ్బందిగా జరిగింది. దాని లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వెరిఫై చేసి ఎంఆర్ఓ గారితో వాళ్ళతో అన్నీ వెరిఫై చేసిన తర్వాత తీసుకుంటే వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే అప్రూవల్స్ ఉన్న దానికే వెళ్తే బాగుంటుందని నా సజెషన్. ఇప్పుడు రెరాలో కూడా మీరు రిజిస్టర్ చేసుకుంటారు కదా సార్, రెరా రూల్స్ ఎట్లా ఉంటాయి అసలు? రేరా రూల్స్ అంటే నామ్స్ ప్రకారంగా ఏవైతే కమిట్మెంట్స్ ఉంటాయి, సో ఆ అవన్నీ నామ్స్ ప్రకారంగా మనం చేస్తే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. అంటే రోడ్స్ కానీ అండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మళ్ళీ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కానీ ఇవన్నీ DTCP నామ్స్ అన్నీ కంప్లీట్ చేస్తే రేరా అప్రూవల్ అనేది వస్తుంది. అయితే
సుప్రజ ఇన్ఫ్రాలో మొత్తం అన్ని ఎమ్యూనిటీస్ కానీ అట్లాగే కావాల్సిన పర్మిషన్లు అయితే రెరా కానీ హెచ్ఎండిఏ కానీ డిటిసిపి లేఅవుట్ సంబంధించి కానీ అన్ని పర్మిషన్లు తీసుకొని మేము ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లు కానీ అట్లాగే అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ విల్లాస్ కూడా ప్రజలకు ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎవరైతే చూస్తున్నారో అందరికీ తమ రేట్లు అందుబాటులో ఉంటున్నాయని కూడా నందకిషోర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రవంత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.